గుడ్ ఫెన్సెస్ మేక్స్ గుడ్ నైబర్స్ అంటుంటాం. మన సరిహద్దులు గనక ప్రాపర్గా డిమార్కేట్ అయి ఉంటే, సరిహద్దుల్లో ఫెన్సింగ్ సరిగ్గా ఉంటే, ఎవరి సరిహద్దు ఏంటో వారికి తెలుసుంటే నిజంగానే మిత్రత్వం ఉంటుంది చుట్టుపక్కల దేశాల మధ్య. కానీ మనం చూస్తే గనక చైనా చుట్టుపక్కల ఉన్న 18 దేశాలతో గొడవే. ఇన్ఫ్యాక్ట్ మనం చెప్పాలంటే ఇండియాకి చైనాకి మధ్య ఈ సరిహద్దు గొడవ చాలా పెద్ద గొడవ. అరుణాచల్ ప్రదేశ్ మొత్తం తందే అని చెప్పి చైనా క్లెయిమ్ చేసుకుంటూ ఉంటుంది. అంతెందుకు, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్తో చుట్టుపక్కల ఉన్న చిన్న దేశాలన్నింటినీ కనెక్ట్ చేసేసుకుంటూ ఉంది. అంతేకాదు ఇండియాని ఎన్సర్కిల్ చేయాలని చెప్పి స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ పాలసీ కూడా తీసుకొచ్చింది. ఇలా చాలా చేస్తుంటుంది చైనా. అంతేకాదు తన నౌకల్ని, రీసెర్చ్ నౌకలని, అంటే సర్వే నౌకలు, రీసెర్చ్ నౌకలు, ఇలా రకరకాల పేర్లతో హిందూ మహాసముద్రంలోకి పంపిస్తాయి. ఆల్రెడీ ఇండియా మాల్దీవ్స్ మధ్య డిప్లొమాటిక్ ఇంపాసే కొనసాగుతుంది. మనం బాగా దౌత్యపరంగా ఇండియాకి మాల్దీవ్స్ మధ్య చాలా విషయాలు జరుగుతున్నాయి. ఇండియా మాల్దీవ్స్ మధ్య టెన్షన్స్ బాగా బయలుదేరాయి. ఈ సందర్భంగా చైనాకు చెందిన ఒక రీసెర్చ్ వెజల్, ఒక సర్వే నౌక ఒకటి హిందూ మహాసముద్రంలోకి ఎంటర్ అయింది. దాంతోపాటు మాల్దీవ్స్ క్యాపిటల్ మాలే దగ్గర అది డాక్ కాబోతోంది. దాని గురించే ఇప్పుడు భారతదేశానికి కంగారంతా. ఈ నౌక కేవలం డాక్ అవటమే కాదు, అంటే ఓషన్ మ్యాపింగ్, మినరల్ మ్యాపింగ్ ఇదొక్కటే కాదు, మాల్దీవ్స్కి శ్రీలంకకి మధ్య జిగ్జాగ్ మేనర్లో అటు ఇటు తిరుగుతుందంట. ఇండియా ఇంకా దీనిపైన కన్సర్న్ చూపిస్తుందన్నమాట. సో ఇట్లాంటి పోకడ్లు చైనా కొత్త కాదు. అయితే ఇప్పుడు మాల్దీవ్స్ చాలా చిన్న దేశం అయినా కానీ మాల్దీవ్స్ స్ట్రాటజికల్గా భారతదేశానికి చాలా ఇంపార్టెంట్. అటువంటి టైంలో హిందూ మహాసముద్రంలో చైనా మాల్దీవ్స్ కలిసి ఈ పోకడ్లు పోవటం భారతదేశానికి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. 4300 టన్నులున్న ఈ జియాంగ్ యాంగ్ హాంగ్ 3 నౌక రీసెర్చ్ వెజల్ అని చెప్పి చైనా క్లాసిఫై చేస్తోంది. ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రంలోని ఫ్లోర్ని రీసెర్చ్ చేయడానికి ఇది వచ్చిందని, సీబెడ్ మ్యాపింగ్ కోసం వచ్చిందని, మినరల్ ఎక్స్ప్లోరేషన్ ఇతరత్రా పనులు చేయడానికి ఇది వచ్చిందని చెప్తున్నారు. అయితే కేవలం ఈ నౌక దీనికి మాత్రం వచ్చిందా, ఇంకా ఏదైనా రీసెర్చ్ పని మీద వచ్చిందా అని చెప్పి తేలాల్సి ఉంది. మాల్దీవ్స్ కథనం ప్రకారం ఈ నౌక రీఫ్యూయలింగ్కి, రిప్లేస్మెంట్కి ఇలాంటి వాటికి వచ్చింది, కానీ ఎటువంటి సెక్యూరిటీ థ్రెట్ కాదని చెప్పి మాల్దీవ్స్ చెప్తుంది. అయితే ఖచ్చితంగా ఇటువంటి సమయంలో ఓ పక్క ఇండియా చైనాకి మధ్య టెన్షన్స్, ఇండియాకి మాల్దీవ్స్కి మధ్య చాలా పెద్ద టెన్షన్ జరిగిన టైంలో ఈ నేపథ్యంలో ఈ నౌక ఇక్కడికి రావటం భారతదేశానికి కూడా ఆలోచించాల్సిన అంశమే. షియాంగ్ యాంగ్ హాంగ్ 3 నౌక చైనాలోని 3rd ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకి చెందింది. సముద్ర గర్భంలోని పరిస్థితులు, ఖనిజాన్వేషణ, ఇతర అంశాలపై పరిశోధనలు జరపడమే దీని ముఖ్య ఉద్దేశం. జనవరి నెలలో చైనాలోని సన్యా ప్రాంతం నుంచి బయలుదేరి ఈ పరిశోధన నౌక మాలేకు చేరింది. ఇది మరికొన్ని రోజులు మాలే దగ్గరే డాక్ అయి ఉంటుందని అనుకుంటున్నారు.